మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. వేములవాడలో కొనసాగుతున్న జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మార్చి 7 నుంచి 9 వరకు జరిగే జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొనసాగుతున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 7 నుండి 9 వరకు 3 రోజుల పాటు జరిగే వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. 3 షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను నిరంతరాయంగా శుభ్రం చేయించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ రెగ్యులర్గా మానిటర్ చేసేందుకు సెక్టార్ వారీగా సంబంధిత అధికారులను నియమించాలన్నారు. మున్సిపల్, టెంపుల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది.